ఎడారి దేశంలో పెరిగే చెట్లను పట్టణానికి తెచ్చామని గొప్పలు చెప్పారు. ఇకపై జగిత్యాలలోనూ ఖర్జూర పంటను చూడొచ్చని ఊదరగొట్టారు. ఎడారి మొక్కలు కాబట్టి లక్షల్లో బిల్లయిందని చెప్పారు. మున్సిపల్ అధికారులు, పాలకవర్గం పదే పదే ఖర్జూర మొక్కల గురించి గొప్పలు చెప్పారు. తీరా చూస్తే ఆ మొక్కలు ఈత పళ్లను ఇస్తుండటంతో పట్టణవాసులు అవాక్కవుతున్నారు. జగిత్యాల మున్సిపాలిటీ సుందరీకరణలో భాగంగా దుబాయ్ స్టైల్లో ఖర్జూర వనాలు పెంచుతున్నామని పాలకులు చెప్పారు. కానీ తీరా అవి పెద్దయ్యాక ఈత వనాలు కావడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. 2022లో అప్పటి మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్న బోగ శ్రావణి జగిత్యాల కొత్త బస్టాండ్ నుంచి పార్క్ వరకు డివైడర్ల మధ్య ఖర్జూర చెట్లు నాటుతున్నామని సెలవిచ్చారు. అందుకోసం ఆంధ్రప్రదేశ్లోని కడియం నర్సరీ నుంచి 20 చెట్లను తెప్పించామన్నారు. ఈ చెట్ల కోసం 15 లక్షలు ఖర్చయినట్లు బిల్లును చూపించారు. అంటే ఒక్కో చెట్టు ధర సుమారు 75,000. ఈ రేటు విన్న ప్రజలు అవి కడియం నర్సరీ నుంచి తెప్పించారా లేక దుబాయ్ నుంచే నేరుగా తెచ్చారా అని చర్చించుకున్నారు. ఖర్జూర మొక్కలు సుమారుగా 20 సంవత్సరాల వయసున్న మొక్కలు ఆల్రెడీ కడియం నర్సరీ నుంచి తెప్పించడం జరిగింది. 20 సంవత్సరాల వయసున్నటువంటి ఖర్జూర మొక్కలను అదేవిధంగా మధ్య మధ్యలో పెట్టడానికి ప్లూమేరియన్ డ్వార్ఫ్, ఫైకస్ పాండా, దురంత ఇలాంటి చిన్న మొక్కలు అన్ని కూడా అక్కడి నుంచి తెప్పించడం జరిగింది. ఖర్జూర వనాలంటూ చెప్పిన చెట్లు పెరిగేసరికి ఈత పళ్లతో దర్శనమిస్తుండటంతో ఎంత మోసం చేశారంటూ ప్రజల్లో చర్చ మొదలైంది. కడియం నర్సరీ నుంచి బయలుదేరిన ఖర్జూర చెట్లు మార్గమధ్యంలోనే ఈత చెట్లుగా రూపాంతరం చెందాయా లేక పక్కా ప్లాన్తోనే ఖర్జూరం పేరిట ఈత వనాలు నాటి ప్రజల్ని మోసం చేశారా అని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. జగిత్యాల పట్టణ అభివృద్ధి పేరుతోటి ఖర్జూర చెట్లు నాటడం జరిగింది. స్థానిక కొత్త బస్టాండ్ చౌరస్తా నుంచి యావర్ రోడ్లో 20 చెట్లు నాటడం జరిగింది. ఈత చెట్లని ఖర్జూర చెట్లుగా చూపెట్టి అవినీతి చేసిరు 15 లక్షలు. ఖర్జూరం చెట్ల పేరిట టెండర్ పెట్టి ఈత పండ్లరు చూపించి 15 లక్షల ప్రజాధనాన్ని అమాంతం మింగేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జగిత్యాల వాసులు డిమాండ్ చేస్తున్నారు. మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.